గాడిద మరియు ఉప్పు వ్యాపారి. ఒక ఉప్పు వ్యాపారికి ఒక గాడిద ఉండేది. అతను ప్రతిరోజు గాడిద మీద ఉప్పు బస్తాలను వేసుకొని నది దాటించేవాడు. ఒకరోజు గాడిద ప్రమాదవశాత్తు నదిలో జారిపడిపోయింది. ఉప్పు కరిగిపోవడం వల్ల బస్తాలు తేలికయ్యాయి. గాడిద సంతోషించింది. తర్వాత రోజు గాడిద అదే విధంగా నదిలో పడిపోయింది, ఈసారి కావాలని. ఉప్పు కరిగి మళ్ళీ బరువు తగ్గింది. వ్యాపారికి విషయం అర్థమైంది. మరుసటి రోజు అతను ఉప్పుకు బదులుగా పత్తి బస్తాలను గాడిద మీద వేశాడు. గాడిద మళ్ళీ అదే విధంగా నదిలో పడిపోయింది. కానీ ఈసారి పత్తి నీటిని పీల్చుకుని మరింత బరువెక్కింది. గాడిద తన తప్పును తెలుసుకుంది. నీతి: మోసం చేయడం ఎల్లప్పుడూ పనిచేయదు. కొన్నిసార్లు తెలివైన ఉపాయాలు మనకే ఎదురు తగులుతాయి. ఫ్రెండ్స్, ఇంకో కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలుక మరియు రైతు. ఒక ఎలుక ఒక రైతు ఇంటిలో నివసించేది. ఒకరోజు ఎలుక ఒక ఉచ్చును చూసింది. అది కోడికి, పందికి, ఆవుకు చెప్పింది. కోడి, పంది, ఆవు దానిని పట్టించుకోలేదు. అది నీ సమస్య, మాది కాదు అని అన్నాయి. ఒకరోజు ఆ ఉచ్చులో ఒక పాము చిక్కుకుంది. పాము రైతు భార్యను కాటు వేసింది. ఆమెకు జ్వరం వచ్చింది. కోడిని కోసి సూప్ తయారు చేశారు. ఆమెకు ఇంకా నయం కాలేదు కాబట్టి పందిని కోశారు. ఆమె చనిపోయినప్పుడు ఆవును కోసి అంత్యక్రియలకు ఆహారం తయారు చేశారు. ఎలుక మాత్రం సురక్షితంగా ఉంది. నీతి: ఇతరుల సమస్యను పట్టించుకోకుండా ఉంటే అవి చివరికి మనల్ని కూడా ప్రభావితం చేస్తాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. సింహం మరియు 3 ఎద్దులు. ఒక అడవిలో 3 ఎద్దులు స్నేహంగా ఉండేవి. అవి ఎప్పుడూ కలిసి ఉండేవి కాబట్టి ఏ సింహం కూడా వాటిని వేటాడలేకపోయింది. సింహం వాటిని విడదీయాలని నిర్ణయించుకుంది. అది వాటి మధ్య విభేదాలు సృష్టించింది. ఎద్దులు ఒకదానితో ఒకటి పోరాటం ప్రారంభించాయి మరియు విడిపోయాయి. అప్పుడు సింహం ఒక్కొక్క ఎద్దును సులభంగా వేటాడింది. నీతి: ఐక్యమత్యమే మహాబలం. విడిపోతే బలహీనపడతాము. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెట్టు నరికివేసేవాడు మరియు అటవీ దైవం. ఒక అడవిలో ఒక చెట్టు నరికే వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ తన పనిని వేగంగా పూర్తి చేయడానికి పెద్ద పెద్ద మరియు పదునైన గొడ్డల్ని కోరుకునేవాడు. ఒకరోజు ఒక అటవీ దైవం అతనిని చూసి నీకు ఏమి కావాలి అని అడిగింది. నరికేవాడు నాకు మరింత పదునైన గొడ్డలి కావాలి అని చెప్పాడు. దైవం అతనికి ఒక బంగారు గొడ్డలిని ఇచ్చింది. నరికేవాడు సంతోషించి ఆ గొడ్డలితో చెట్లను నరకడం ప్రారంభించాడు. కానీ అది చాలా బరువుగా ఉండటం వల్ల అతను త్వరగా అలసిపోయాడు. అప్పుడు దైవం అతనికి వెండి గొడ్డలిని ఇచ్చింది. అది కూడా అదే విధంగా ఉంది. చివరికి దైవం అతనికి సాధారణ ఇనుప గొడ్డలిని ఇచ్చింది. నరికేవాడు దానితోనే సులభంగా పని చేయగలిగాడు. నీతి: సరళత మరియు వాస్తవికత ఎప్పుడూ ఉత్తమం. మనకు అవసరమైనవి అన్ని పెద్దగా లేదా మెరిసేవిగా ఉండాల్సిన అవసరం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. రైతు మరియు అతని కుమారులు. ఒక వృద్ధ రైతుకు 3 సోమరి కుమారులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఏ పని చేయకుండా కాలం గడిపేవారు. రైతు చనిపోయే ముందు తన కుమారులను పిలిచి, నా ప్రియమైన కుమారులారా, మా పొలంలో ఒక నిధి దాగి ఉంది, దాన్ని మీరే వెతకాలి అని చెప్పాడు. తండ్రి చనిపోయిన తర్వాత కుమారులు నిధి కోసం పొలం మొత్తాన్ని తవ్వారు. వారు పొలం అంతా తవ్వినా వారికి నిధి దొరకలేదు. నిరాశ చెందారు. కానీ పొలం బాగా దున్నినా వారు విత్తనాలు నాటాలని నిర్ణయించుకున్నారు. ఆ సంవత్సరంలో వారికి బంపర్ పంట పండింది. పంటను అమ్మిన తర్వాత వారికి మంచి లాభం వచ్చింది. అప్పుడు వారికి అర్థమైంది వారి తండ్రి చెప్పిన నిధి అంటే కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చే సంపద అని. నీతి: కష్టపడి పనిచేయడమే నిజమైన సంపద. శ్రమ ఎప్పుడు వృధా కాదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.